హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వీకెండ్కి మేము వెళ్ళిన ఫ్లోరిడా అక్వేరియం అండ్ అలాగే ఇమాజిన్ మ్యూజియంని చూపిస్తున్నాను. ఇది మొత్తం ఫుల్ డే వ్లాగ్ అనమాట. మేము ఏమేమి చేసాము, ఏం చూసాము అన్నీ చూపిస్తాను. 2 పార్ట్స్ కింద ఉండబోతుంది. ఈ వీడియోలో అక్వేరియం చూపిస్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో మ్యూజియం పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా మార్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మొత్తం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చేశాను, ఆలూ శాండ్విచ్ ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే మా ఫ్రెండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి లంచ్ ప్రిపేర్ చేశారు, ఆలూ కూర అండ్ అలాగే రైస్. ఫస్ట్ అయితే లంచ్ చేయాలనుకోలేదన్నమాట, అందుకనే లాస్ట్ మూమెంట్ ప్లానింగ్ ఇదంతా. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా అక్వేరియం గురించి అని, మొత్తం విజువల్ ట్రీట్ ఉండబోతుంది. ఎంత బాగుంటుందంటే కెమెరాలో ఎంతవరకు న్యాయం చేసిందో నాకు తెలియదు, రియల్గా ఇంకా ఇంకా చాలా బాగున్నాయి. సో గ్రాబ్ యువర్ కాఫీ, సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వీడియో. మేము అక్కడ చూసినవన్నీ క్యాప్చర్ చేస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో యూనిక్గా ఉండే ఫిషెస్, యూనిక్గా ఉండే యానిమల్స్ని మాత్రం క్యాప్చర్ చేశాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చేసాము. అప్పటికే లేట్ అయిపోయింది. మేము తెచ్చుకున్న శాండ్విచెస్ వచ్చేసి కార్లోనే తినేసాము. పార్కింగ్ లాట్లో దిగాక కొంచెం దూరం నడవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉండేది క్రూజ్ పోర్ట్ అనమాట, దాని పక్కనే ఉంటుంది అక్వేరియము. ఇక్కడ అక్వేరియంలోకి ఎంటర్ అయిపోయాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్టింగే ఇలా జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. ఇవి టచ్ చేయొచ్చు. కొన్ని ఫిషెస్ మాత్రం ఇలా టచ్ చేసేదానికి ఇస్తున్నారు పర్మిషను. అలా జస్ట్ పైనుంచి టచ్ చేసి ఆ తర్వాత మనం శానిటైజ్ చేసుకోవాలి. ఈ జెల్లీ ఫిషెస్ ఏంటంటే టచ్ చేస్తే కలర్ మారుతుంది. ప్రతి ఫిష్ పక్కన ఏంటంటే ఇలా బోర్డు పెట్టి అవేం తింటాయి, ఎలా బతుకుతాయి, ఏం తింటే వాటికి హాని, అవన్నీ కూడా చెప్తారు. ఫిషెస్సే కాదు, పైథాన్స్, అలిగేటర్స్ ఇలా చాలా పెట్టున్నారు. ఇక్కడ ఈ స్నేక్ ని కూడా టచ్ చేయొచ్చు. టచ్ చేశాక శానిటైజ్ చేసుకోవాలి. దీని స్కిన్నే చాలా డిఫరెంట్ ఉంది. ఇక ఇక్కడి నుంచి రకరకాల ఫిషెస్, బర్డ్స్ అండ్ వాటర్లో ఉండే యానిమల్స్ అన్ని చూపిస్తారు. బెస్ట్ థింగ్ ఆఫ్ అక్వేరియం ఏంటంటే మొత్తం నేచురల్ ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేశారు. నిజంగానే ఫారెస్ట్ లో ఉన్నట్టు, నిజంగానే లైక్ వాటర్ ఫాల్స్ దగ్గర ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, చెట్లు అవన్నీ సేమ్ అలానే ఉంటుంది. ఎంత బాగుందో, చుట్టూ చెట్లతో పక్కన ఫిషెస్ అక్వేరియంస్ లో ఉండడం చాలా బాగుంది చూడ్డానికి.
ఇది వచ్చి యానిమల్ కేర్ హాస్పిటల్ అనమాట. అక్కడ ఉండే యానిమల్స్ ని టేక్ కేర్ చేయడానికి, వాటికి ఏదన్నా అయితే ఇమీడియట్ చెకప్ కోసం ఈ ఫిషెస్ ని కూడా అందరూ తాకొచ్చు అనమాట. ఇవి తాకడానికి ట్రై చేస్తుంటే వెళ్ళిపోతున్నాయి. అందరూ ట్రై చేస్తున్నారు టచ్ చేయడానికి. ఇంకా రకరకాల ఫిష్లు, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్, అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇది ఫిష్ ఏంటో తెలీదు, టచ్ చేస్తుంటే మాత్రం చాలా చాలా స్మూత్ గా ఉంది. ఇది దీనికి ఎఫెక్ట్ ఏమి ఇచ్చారంటే అలలు వచ్చి మనకి సీ షోర్ ని కొడతాయి కదా, అలాంటి ఎఫెక్ట్ ఉండే చోట పెట్టారు. అక్కడ పక్కన కనిపించేది స్టార్ ఫిష్. ఈ వర్చువల్ ఎక్స్పీరియన్స్ ఒకటి తీసుకున్నాము. ఇది బాగుంది, బట్ ఇంకా కొంతసేపు ఉంటే బాగుండేది అనిపించింది నాకు. 1-2 సార్లు ఈ విఆర్ లో మనకి ఫిష్ లోకి వెళ్ళిన ఎఫెక్ట్ తీసుకొస్తారు. అది కొంచెం స్కేరీ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ద మోస్ట్ స్కేరియస్ట్ ఎనిమల్ షార్క్. అన్ని ఫిషెస్ తోనే ఉన్నాయి, ఎలా ఉన్నాయో మరి తెలియదు. ఇక్కడ వీళ్ళు వచ్చి కాసేపు ఎంటర్టైన్ చేశారు అదే ట్యాంక్ లో. కిడ్స్ తో రాక్ పేపర్ సీజర్ ఆడారు. ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ని నెక్స్ట్ పార్ట్ లో చూడండి. అంతవరకు స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.